అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు దయచేసి వాక్యాన్ని అందరం కలిసి పెద్దగా చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వరకు అందరూ దయచేసి బైబిల్స్ తెరవండి. ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నవారు మార్క్ చాప్టర్ 10 verses 17 to 22. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయగలని ఆయన అడిగింది. యేసు, నన్ను సత్పురుషుడని ఏడ చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పింది. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పింది. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి పొదవుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడి వాక్యం మనము గమనిస్తూ ఇక్కడ యవనస్తుడు చాలా ప్రముఖమైన ప్రశ్న యేసయ్యను అడుగుతున్నాడు. ఈరోజు మన సర్వ మానవాళి మనం గమనిస్తే క్రైస్తవులు మాత్రమే కాదండి, క్రైస్తవ సమాజము ఇంకా మిగతా అనేకులు, హైందవ సమాజం, ఇస్లాం వాళ్ళు కావచ్చు, ఇంకా బౌద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ మానవుని జీవితము ఏ పాటిది, ఎంతవరకు మనం జీవిస్తాము, ఎప్పుడు లోకం విడిచి వెళ్ళిపోతాము, మానవుని యొక్క అంతము ఎలా ఉంటుంది. 139వ కీర్తనలు గమనిస్తే దావీదు చెప్పే మాట, దేవా నా అంతము ఎట్లున్నది నాకు తెలియజేయండి, నా దినములు ఎంత కొద్దివి నాకు కదా, నాకు తెలియజేయండి, నా హృదయంలో నాకు మంట పుట్టించినది, ఎందుకనగా ఇంత తక్కువగా అల్పకాల ఆయుష్ మానవునికి దయచేసావా అని అక్కడ మాట్లాడుతున్నాం. గమనిస్తుంటే భూలోకంలో దేవుడు మానవునికి ఇచ్చిన ఆయుష్కాలము వాక్యంలో వాక్యానికి మనం గమనిస్తే 70 years కదా, అధిక మనము ఉంటే 80 సంవత్సరం. ఆయనను వారి వైభవము ఆయాసమే దుఃఖమే. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో భూమిలో మానవుని యొక్క అంతం ఏంటిది, తర్వాత నిత్య జీవము, మోక్షము, స్వర్గము ఏ రీతిగా పొందుకోవాలి, పదాలు మారుతాయి కానీ గురి ఒకటే, ఈ కర్మ యొక్క అంతం ఏంటిది కదా కొన్ని మతాలు అంటూ ఉంటారు. అయితే ఈ యవనస్తుడు మనం వాక్యంలో గమనిస్తే ఈ ఆస్క్ గ్రేట్ క్వశ్చన్ కదా, ఎంతో ఒక $1 million క్వశ్చన్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ బెస్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఇక ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు కానీ ఇతను అడిగిన ప్రశ్న ద అల్టిమేట్ క్వశ్చన్. ఆ యవనస్తు మనం గమనిస్తూ ఉంటే అతను ధనవంతుడు, తర్వాత అధికారి. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది ఆయన ఒక అధికారి మరి ధనవంతుడు యవన కాలంలో ఉన్నాడు. యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు వాక్యంలో మనం గమనిస్తుంటే పరిగెత్తుకొని వచ్చి మోకరించి, అనగా నిత్య జీవం కొరకు ఎంతో ఆశపడుతున్న యవనస్తుడు, నిత్య జీవం ఏ రీతిగా పొందుకోవాలో ఆశగా ఉన్న యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి దీనత్వంతో వినయంతో మోకరించి అడుగుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఆయన అడిగే ప్రశ్న మనం ఇక్కడ గమనిస్తుంటే చూడండి, నిత్య జీవనకు వారసుడు, నేను వారసుడు కావాలి అంటే ఏం చేయాలి, వారసుడు అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనము గమనిస్తుంటే ఈ ప్రశ్న ఎన్నిసార్లు ఎంతమందికి అడిగారో తెలియదండి, కానీ విశ్వాసిగా ఈ ప్రశ్న అడిగే అవసరం ఉంది. నిత్య జీవనకు వారసుల బట్టి నేను ఏం చేయాలి ప్రభావం, ఏది నాకు నిత్య జీవానికి అడ్డుగా ఉంది, మోక్ష రాజ్యానికి వెళ్ళటకు నాకు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ స్టాపింగ్ మీ. యవనస్తుడు అడిగిన ప్రశ్న, శ్రేష్టమైన ప్రశ్నకు చూడండి యేసయ్య ఇచ్చే జవాబు మనం గమనిస్తుంటే 19. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పింది. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాడు. అక్కడ గమనిస్తుంటే యేసయ్య అతనికి 10 ఆజ్ఞలను రిమైండింగ్ హిమ్ ద 10 commandments. వ్యభిచరింపవద్దు, నరహత్య కదా, నరహత్య
చేయవద్దు, దొంగిలిపోవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకు, తల్లిదండ్రులను సన్మానించవలను. ఈ యొక్క ఆత్మను జ్ఞాపకం చేస్తూ ఉండగా యవనస్తుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఇప్పుడు యవనస్తుని సండే స్కూల్ నుండి బాల్యదశల మొదలుకొని ఈ ఆజ్ఞలు అన్ని కూడా పాటిస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఆజ్ఞలు పాటించేది బాల్యదశల నుంచి, అంటే మంచి పరిచయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉండొచ్చు, ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో, అంటే ఆనాడు యూద కుటుంబంలో, దైవభక్తుల కుటుంబంలో పుట్టిన యవనస్తుడు కావచ్చు. అయితే అడిగే ప్రశ్న మనం గమనిస్తే, నిత్య జీవానికి వారసును కదా నీకు కావాలంటే ఏం చేయాలి ప్రభావ అన్నప్పుడు, ఇవన్నీ ఆజ్ఞలు పాటించు అనగా ఆయన ఇచ్చిన జవాబు, ఫ్రమ్ ద బిగినింగ్, చైల్డ్హుడ్, బాల్యంలో నుండి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాం అన్నప్పుడు. ఇంకొక మాట ఇక మనము మత్తయి రాసిన సువార్తలో ఇదే గమనిస్తే, ఆయన అనుకునే మాట ఏంటంటే, ఆ యవనస్తుడు నిజమే కదా, నేను నా యొక్క బాల్యములో నుంచి ఇవన్నీ పాటిస్తూ ఉన్నాను. సో యేసయ్య నా గురించి సాక్ష్యం చెప్పొచ్చు. చాలా యువర్ ద బెస్ట్ మ్యాన్, నువ్వు సండే స్కూల్ బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ యూత్, కాబట్టి నిత్య జీవం నీకే అయ్యా అని చెప్పి యేసయ్య చెప్పొచ్చు అని అనుకుని, ఇంకా ఏ మంచి కార్యం చేయలేదు. మత్తయి సువార్త 19:16 ఇక్కడ అదే ప్రశ్న యవనస్తుడు అడుగుతున్నాడు. అంటే ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, చూడండి, ఏ మంచి కార్యం చేయాలి అనగా, ఆల్రెడీ ఈ మంచి ఎంత చేస్తున్నాడు, ఆల్రెడీ ఇంకా ఏ మంచి చేయాలి ప్రభా తనకు తాను ఆయన అనుకునే మాట ఏంటంటే, నేను చాలా ఖచ్చితంగా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, తర్వాత దేవుని గురించిన వినయంతో భక్తితో ఉన్నాను, కాబట్టి నిత్య జీవము నాకే అని యేసయ్య, శబాష్, వెరీ గుడ్, అంటే నీకు నిత్య జీవం ఖచ్చితంగా వస్తుంది, పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ ఇటర్నల్ లైఫ్ అని అనొచ్చు అని యేసయ్య ఆ జవాబు వినొచ్చు అని యవనస్తుడు అనుకుని ధైర్యంగా వచ్చి మోకరించి అడిగే ప్రశ్న, ఇంకా ఏ మంచి కార్యం చేయాలి అన్నప్పుడు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తాం. వెల్కమ్ టు మార్క్ సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తుంటే, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీకు వెళ్ళి. అక్కడ చూసి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఈరోజు గమనించాలి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఈరోజు ప్రియ దేవుడు ద్వారా దేవుని సన్నిధిలో కూర్చున్న అందరం కూడా ఈరోజు ఈ మాట జ్ఞాపకం. షుడ్ రిమెంబర్ దిస్. బాల్యం నుంచి కొంతమంది క్రైస్తవులుగా ఉండొచ్చు, కొంతమంది గమనస్తులుగా ఉన్నప్పుడు క్రైస్తవులుగా దేవుని నమ్ముకొని ఉండొచ్చు, ఇంకొందరు పెద్దలుగా కదా వారి యొక్క అడల్ట్ స్టేజ్లో, వృద్ధాపంలో యేసయ్యను నమ్ముకొని ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని చూచే యేసయ్య, ప్రతి ఒక్కరి హృదయ అంతరంగంలో ఎదిగిన దేవుడు. ఇంకా రక్షణ పొందకుండా ఉండొచ్చు కొంతమంది, రక్షణ పొందిన వారైనా పొందని వారైనా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన చూచినట్టు వారిని చూస్తున్నాడు కదండి. దేవుడు ఏం చూస్తున్నాడు ఆ వ్యక్తిని, ఆల్రెడీ ఆయన మోహరించాడు. దేవుడు యేసయ్య చూస్తూనే ఉన్నాడు కదా, చూస్తూనే ఉండి మాట్లాడుతున్నాడు. అని ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి. యేసయ్య అతన్ని చూసినప్పుడు గాడ్ ఈస్ సీయింగ్ నాట్ హిస్ అపియరెన్స్ అని ఆయన హృదయం లోపల చూస్తున్నాడు. మీ హృదయం లోపల దేవుడు చూస్తున్నాడు. ఏప్రిల్కు 4:11 గమనిస్తే, ఆయన హృదయ అంతరంగంలో చూసే దేవుడు. ఆయన ఎవ్వరు కూడా మోసము చేయలేదు. హృదయ అంతరంగం చూడండి, ఇక్కడ ఉందా ఏప్రిల్కు 4:11. ఇంకొక మాట కూడా మన కీర్తనలో కూడా ఉంటుంది మాట, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాటిగా ఉంటుంది, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. ఆ దేవునికి ఏది మరుగు లేక సమస్తము స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల ముందు మనం ఎంత నటన చేసినా, ఎంత మన మాటల ద్వారా, మన వస్త్రధారణలో, మన యొక్క యాక్టింగ్లో ఎంత ఏమున్నా ఆయన ముందు తప్పించుకో. 53వ కీర్తన చూద్దామండి. కీర్తనలు 53వ కీర్తన 2వ వచనం చూసుకున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఆమె చూడండి, దేవుడు ఆకాశం నుండి నరులను
పరిశీలన చేస్తున్న మరలా హృదయంలో దేవుడు పరిశీలన చేస్తున్న గొప్ప దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి హృదయంలో ఆయన చూస్తున్నాడు. మనల్ని దేవుడు చూసేది ప్రయోగము, మనుషులు ప్రయోగము కదా. దేవుడు హృదయ అంతరంగంలో లక్ష్యపెట్టాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే యేసయ్య ఆయన చూచి ఆయనను ప్రేమించాడు. ఎందుకంటే ఆజ్ఞలు అన్ని కూడా ఆయన కైకొంటున్నాడు అని యేసయ్య అతన్ని ప్రేమించి అడిగిన మాట ఏంటంటే అక్కడ మనం గమనిస్తే చూడండి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పింది. ఆమె మనం జాగ్రత్తగా గమనిస్తుంటే యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగానున్నది. ఈరోజు దేవుడు ప్రతి హృదయంగా చూస్తున్నాడు. రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు దేవుని ఆలయంకి వచ్చాము. మనం ఎందుకు వచ్చామో దేవుడికి తెలుసు కదా. ఈరోజు ఎందుకు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నామో తెలుసు. ఆ హృదయ అంతరంగంలో జరిగిన దేవుడు కొంతమంది రాకుండా పాస్టర్ ఫోన్ చేస్తారు, లేక ఇంకెవరో ఫోన్ చేస్తారు. ఎందుకు ఈ కష్టం వస్తే నేను ఇంకొందరికి వస్తే మాకు కొంచెము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, లేక ఆలయానికి వెళ్ళొస్తే మొక్కుబడి అయిపోతుంది. మళ్ళీ ఎవరో అడుగు నాకు తృప్తి ఉంటుంది. ఆలయం కదా వెళ్ళొస్తే నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఒక ఆచారంగా, ఒక అలవాటుగా కదండి, ఆకులు ఆచారంలో అలవాట్లుగా వస్తారేమో. కానీ దేవుడు హృదయ అంతరంగంలో పరిశీలన చేసే దేవుడు ప్రతి ఒక్క హృదయం ఆయన చూస్తున్నాడు. ప్రతి హృదయంలో ఉన్న కొదువేంటో, నీకు నిత్య జీవానికి వెళ్ళుటకు నీకు ఆటంకం ఏంటో నీకు ఒకటి నీకు కొదవగా ఉంది. దేవుని బిడ్డ వాక్యం చదివించే మాట ఏంటంటే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి చెప్పే మాట ఏంటంటే నీకు ఒకటి కొదవగా ఉంది. ఈరోజు దేవుడు మనం ఎప్పుడైనా అడిగామా ఆ ప్రశ్న, దేవా నిత్య జీవానికి వెళ్ళటకు నాకు ఏం కుదరవా? వాట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ఇటర్నల్ లైఫ్? యవనస్తుడు అధికారి, ధనవంతుడు అయితే ఆ యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చి మోకరించి ప్రభువా ఎప్పుడైనా అడిగామండి? ప్రశ్న నేను ఆలోచించాను మాట. ఎప్పుడైనా మనం అడిగామా? చాలాసార్లు మన ప్రార్థనలో అడిగేటివన్నీ కూడా ప్రభా నాకు ఆశీర్వాదం కావాలి, గృహం కావాలి, బిడ్డలు కావాలి, వివాహం కావాలి, చదువులు కావాలి, చదువులో ఫస్ట్ ర్యాంక్ కావాలి, పాస్ కావాలి, స్కాలర్షిప్ రావాలి, ప్రైజ్ రావాలి. ఇంకా అనేకమైన విషయాలు అడుగుతుంటాం. యవనస్తుడు అడిగిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది. ప్రభువా నిత్య జీవం పొందడానికి నాకు ఏం కొలుపుగా ఉన్నది? ఈరోజు ఆ ప్రశ్న అడగాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరి మాట మోకరించి ఆ ప్రశ్న గాడ్ వాంట్స్ టు రివీల్ యు. దేవుడు ఈరోజు ఆ కొదువు ఏంటో దేవుడు స్పష్టంగా ఆయన చూపిస్తున్నాడు. స్పష్టంగా ఆయన చూపించటకు గాడ్ ఈస్ విల్లింగ్ టు షో యు. చూడండి మత్తయి సువార్త 19:21 చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు పోయిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పాను. ఆమె ఇచ్చాడు ఇక్కడ యేసయ్య నీవు పరిపూర్ణుడు అనుకుంటున్నావు. నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలి. మన జీవితాల్లో దేవుడు కోరేది దినదినము పరిపూర్ణత. దినదినము తండ్రి యొక్క స్వభావం మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ స్పష్టంగా ఆయనకు కనిపిస్తూ ఉన్నది మన యొక్క ఆయన అనుకున్నాడు, నాకు అన్ని నా కుదువ ఏం లేదు, సమస్తము నాకు సమృద్ధిగా ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి బాల్య దినముల నుంచి భక్తి చేస్తూ ఉన్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, సండే స్కూల్లో చేర్చి బాప్తిస్మము అన్నీ పొందుకున్నాను. భక్తిగల యవనస్తులుగా, భక్తిగల బిడ్డగా ఆలయంలో నేను చలమని కదా, నేను అన్ని ఐ నో ఐ హ్యావ్ టెస్టిమనీ చలమని అవుతున్నాను. కానీ దేవుడి మాట ఇదొకటి కొంతమంది నిత్య జీవనకు వెళ్ళకు వాట్ యు ల్యాక్ వన్ థింగ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ కొదువు ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఘనముగా ఎంచే వాటికి దేవుడు ఆశ్రయించుకుంటాడు. వాక్యంలో మనుషులు ఘనంగా ఎంచేవి అని కూడా దేవుడు ఆశ్రయించాడు. దేవుడి ఘనత, దేవుడు చూచేటివి వేరు, మానవులు చూచేటివి వేరు. దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ, నిజమే నీవు పరిపూర్ణుడు కావాలి అంటే నీకు కొదువుగా ఉన్నది. ఆయన చూసినప్పుడు ఆయన
హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు కనుగొన్నది ఏంటంటే ఆయన మిగుల ఆస్తి గలవాడు. ఆస్తి ఉండే తప్పు కానీ కాదు, మిగుల ఆస్తి దేవుడిచ్చిన ఆస్తి. కానీ మిగుల ఆస్తి గలవాడు కానీ తన యొక్క నమ్మకము, తన యొక్క ఆశ, అతిశయము, తన యొక్క దృష్టి అంతా కూడా తన ఆస్తి పైన ఉంది. అంటే తన ఆస్తిని నమ్ముకోను వారు ఆ నెక్స్ట్ దాంట్లో 24 ప్రస్తుతము 19 మత్తయి సువార్త 19:24. ఇదిగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. ఆమె ఇక్కడ మనం గమనిస్తుంటే ధనవంతుడు అనగా ఇక్కడ మనము ధనవంతుడు అంటే కేవలం ధనము ఒకటే అనుకున్నాం కాదు, నిజమే ధనము దేవుడు ఇస్తాడు. ఇంకోటి వాక్యం చెప్పే మాట ఏంటంటే మనీ కెన్ రీప్లేస్ గాడ్ ఎట్ ఎనీ టైం. దేవునికి స్థితికి దాసులుగా ఉండలేము. ధనాపేక్ష అనే విగ్రహాలను తులసి 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తీసివేయండి. ధన మోహము అని ఉంటుంది కదా. ఈరోజు ప్రపంచానికి ఏం చేయడది ధనమే. మనము అవునన్నా కాదన్నా వాస్తవమే. చూడండి ఇక్కడ తులసిలకు 3వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. మనము ఐదో వచ్చు 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవునికి ఉగ్రత అవిధేయుడై పూర్వం వారి మధ్య జీవించినప్పుడు ధనాపేక్ష, విగ్రహారాధన అయినా ధనాపేక్ష. ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ, దేవునికి సిరికిని వీళ్ళు దాసులుగా ఉండలేరు. ధనము ఈరోజు దేవుని స్థలంలో కూర్చుందండి. ధనాపేక్ష ఈరోజు ప్రజలను అడుగుతా ఉంది. ఎవరు నాతో చెప్పనక్కర్లేదు అవును కాదని, కానీ హృదయంలో మేము ఆలోచించుకోండి. దేనికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, దేనికి దేనికి వెంబడికి వెళ్తున్నాము. 24 అవర్స్లో దేని గురించి ఎక్కువ మన యొక్క ధ్యాస, మన సమయము, మన ఆశ, మన రన్నింగ్, మన ఉరుకులు పరుగులు దేని గురించి ఎక్కువ ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఈ అంచె దినాల్లో, భయంకరమైన దినాల్లో విగ్రహారాధన అనే ధనం అనగా ధనము అనే విగ్రహ ఆరాధన. మనం బొమ్మను పెట్టుకొని పూజించే అవసరం లేదు, కానీ మన హృదయంలో కూడా ధనము తిష్టేసుకొని విగ్రహంలో దేవుని స్థానంలో కూర్చున్నాడు. సాధారణ పెట్టే ఊరి ఏదో విగ్రహాన్ని పెట్టట్లేదు, కానీ ధనాశం పెడుతున్నాడు. ధనం వెంబడి పరిగెడుతూ ఉన్నారు. జాగ్రత్త దేవుని పెట్టారా. మనము ఏ రీతిగా నిత్య జీవానికి అది కొరత అంటున్నాడు దేవుడు. నిత్య జీవానికి నువ్వు వెలుటకు యవనస్తుడికి అన్నీ ఉన్నాయి. భక్తి ఉంది, భయం ఉంది, ఆజ్ఞలు పాటిస్తున్నాడు, వినయం ఉంది. దేవుని సన్నిధిలో మోకరించి శ్రేష్టమైన ప్రశ్న అడిగాడు, నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి? యేసయ్య చూశాడు, ప్రేమించి నీకు ఒకటి దేవుని బిడ్డ, యూ హ్యావ్ వన్ థింగ్ దట్ ఈస్ లాకింగ్. నువ్వు వెళ్ళి నీ పరిపూర్ణ కాబట్టి వెళ్ళి ధనాన్ని మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞ చెప్పారండి, మీరు అందరూ కూడా వెళ్ళి ధనాన్ని అమ్మేసి బీదలకు ఇచ్చిన వెంబడించి. హృదయ కండిషన్ బట్టి నీ హృదయంలో దేనికి ఎక్కువ స్థానం ఇస్తున్నాము, దేనికి ఎక్కువ ప్లేస్ ఇస్తున్నాము. జక్కయ్య కూడా ధనవంతుడు, అధికారి, కానీ జక్కయ్యతో చెప్పాడు దేవుట్లా ఏం చెప్పాడు. కానీ జక్కయ్యనే యేసయ్యని చూసినప్పుడు, అయ్యా నేను నీ ఇంటికి వచ్చి ఈరోజు నేను భోజనం చేస్తాను అన్నప్పుడు జక్కయ్య వెంటనే ఆయన ఇంటికి, ఇంకా యేసయ్య ఇంట్లో రాకముందే, యేసయ్య నువ్వు నా ఇంటికి వస్తున్నావు, ఆ హృదయం నువ్వు చూసావు, యు నో మై హార్ట్ లార్డ్. నేను నా ఇంట్లో సంపాదించాను, బీదలను దీనులకు ఎవ్వరికి సహాయం చేయలేదు ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా తీసుకున్న వారందరి దగ్గర నాలుగంతా తిరిగి చెల్లిస్తాను. జక్కయ్య హృదయము మారిపోయింది. నిజమైన దేవుడు నిజంగా కలుసుకున్నప్పుడు, దేవుడితో ఆ యొక్క నిజమైన సంబంధం ఉన్నప్పుడు
దేవుని స్వరము విన్నప్పుడు దేవుని యొక్క యొక్క ఆయన 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 చిత్తాన్ని లేక ఆయన మనం చూసినప్పుడు నో కదా, ఇంతకు చక్కగా బిడ్డలు చెప్పారు ఖండత కదా, మెమరీ వర్స్ ఖండత వాక్యం, ఈ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైనా యెహోవాను ఎవరినండి, ఎవరిని సేవించాలి? దేవుడిని యెహోవాను సేవించాలా, ప్రేమించాలి. కానీ ఈరోజు ధనాన్ని చాలా మంది ప్రేమిస్తున్నారు. అక్కడ జక్కయ్య అంతవరకు అలా ప్రేమిస్తున్నాడేమో, కానీ జక్కయ్యకు అర్థమైపోయింది యేసయ్య నా ఇంటికి రావాలంటే నేను ముందు ధనాపేక్షను తీసివేయాలి కదా. జక్కయ్య చేసిన కమిట్మెంట్ కూడా మనం గమనిస్తే ఆ ఆర్డర్ చూస్తే కదా, ముందు తన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తా ప్రభు. తర్వాత అన్యాయంగా తీసుకున్న అంత కూడా 4 గంటలు తిరిగి జక్కయ్యకి మిగిలింది ఏదండి కదా, ఏముండదు. ఎందుకంటే మనం గమనిస్తే ఒక జక్కయ్యకు ఒక 10 lakhs ఉండొచ్చేమో, ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా. ఆయన చేసిన ఆర్డర్ మనం గమనిస్తే ఆయన ముందు చెప్పలేదు నేను అన్యాయంగా ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నాను, అన్యాయంగా 10 లక్షలు ఆయన ఆస్తి ధనవంతుడు కాబట్టి. అయితే ముందు చెప్పేది నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను అంటే 10లో సగం అంటే 5 లక్షలు బీదలకు వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన 5లో నా ఆస్తిలో అన్యాయంగా అంత కూడా బీదలకు ఇచ్చేస్తాను. 4 గంటలు అన్యాయంగా ఇచ్చేస్తాను అంటే 4 lakhs ఇచ్చేస్తాను. అంటే మొత్తం 10 లక్షల 90% వెళ్ళిపోయింది. ఒకవేళ ఆయన చేసిన ఆ యొక్క దేవుని ఒప్పుకోలు కూడా ఆ ఆర్డర్ మనం గమనిస్తే ముందు అన్యాయంగా తీసుకుని సగం నేను 4 గంటలు బీదలకు ఇచ్చేస్తా అన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ మిగిలేదు ఆయన కదండి. గమనిస్తే మనము 10 లక్షల్లో ఒకవేళ 4 లక్షలు నేను 1 lakh అన్యాయం తీసుకుంటే 4 lakhs ఇచ్చేసి సగం బీదలకు ఇస్తా అంటే 3 లక్షలు మిగిలేదు అంతేనా, మ్యాక్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఆయన ఆర్డర్ ఏంటంటే ముందు నేను బీదలకు సగం ఆస్తి ఇచ్చేస్తాను, తర్వాత అన్యాయంగా తీసుకున్న అందరికీ 4 గంటలు తిరిగిస్తాను. అనగా దేవుణ్ణి ప్రేమించువారు ధనము వారిని నిలబడి చేయడు, ధనము కానీ వేరే ఏది కూడా వారిని గమనించాలి. దేవుని కన్నా నిన్నగా దేని ప్రేమిస్తున్నాము, దేవుని కన్నా ఎక్కువగా దేని వెంబడి మనం పడుతున్నామో వాక్యం చెప్పే సత్యము మాట, నన్ను వెంబడించే కోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడి, నాకన్నా ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, బిడ్డలైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, ఆస్తినైనను, ఉద్యోగులైనను, ఇంకా చెప్పండి ఇంకా ఏమున్నాయని కూడా ప్రేమించువారు నాకు పాత్రుడు. ఒకవేళ ఈ మాట మీరు నమ్మకుంటే బైబిల్లో కొట్టేద్దాం ఆ మాట. మనం చాలాసార్లు నేను చెప్తాము అనేకులు ఈరోజు సేపట్లో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పొందుకోండి. దేవుడి సన్నిధికి వచ్చేవారు పొందుకునేది కాదమ్మా. దేవుడు మనలో ఉంటే నిర్ధనలన్నీ దేవుడు కట్ చేస్తే, మీరు పంకిరాన్ని తీగలన్నీ దేవుడు కట్ చేస్తారు. ఇక్కడ మనం ఇంకా గొప్పగా ఫలించు నిజమే. గాడ్ ఇస్ దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనం ఎప్పుడైతే నమ్మకంగా వెంబడిస్తాము. యవనస్తుడు ఇక్కడ చాలా అంటే మనం వాక్యంలో మనము గమనించాలి వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ధనవంతుడైన యవనస్తుడు యేసయ్య చెప్పినప్పుడు ఆయన చేసిన పనిద్దామా నెక్స్ట్ వర్స్ చూద్దాం. ఆయన మిగుల ఆస్తి గలవాడు కనుక తన ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. గమనించారమ్మా యవనస్తున్నారా, పెద్దలారా, తన ముఖము చిన్నపుచ్చుకొని యేసయ్యకు వెనుకంజ వేసి వెనుక తిరిగిపోయి వెళ్ళిపోయాడు. యవనస్తుడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఆనందంగా వచ్చాడు యేసయ్య దగ్గర, నేను పొందుకుంటాను, నిత్య జీవానికి నీవే అర్పుడు అని యేసయ్య అంటాడని ఆనందపడుచు ధైర్యంగా వచ్చి మోకరించి అన్ని చేశాడు, అన్ని పాటిస్తున్న ప్రభువా. తన జీవితం అంతా దేవుడు ఆయన ముందు వచ్చాడు, కానీ దుఃఖపడుచు ఒక చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. గమనిస్తే బైబిల్ అంతట్లో మనం చూస్తే యేసయ్య దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా దుఃఖపడుచు వెనుకకు వెళ్ళిపోలేదు. అందరూ ఆనందపడ్డారు, ఆశీర్వాదపడ్డారు, నిత్యం కూడా వారు ఎటర్నల్ లైఫ్ వారు వారసుగా. కానీ ఈ వ్యక్తి దుఃఖపడుచు ఆయన ముఖం చిన్నపుచ్చుకొని వెనుకకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటండి? కారణం ఏంటి? మిగుల
ఆస్తి కనబడు కాబట్టి ఆస్తి ఆ వ్యక్తిని నిత్య జీవానికి అడ్డుగా నిలబడింది. యేసయ్య తిరిగి ఆ వ్యక్తికి పిలిచాడా? లేదా నువ్వు పోకయ్యా, నువ్వురా, నీ ఆస్తి ఉన్నా పర్వాలేదు, నువ్వు వచ్చి నిత్య జీవం చేయరు అన్నాడా? చెప్పాలి. నో కాంప్రమైజ్, రాజీ లేదు. పర్వాలేదులే, రండి రండి, ఆలయానికి అందరినీ పిలుస్తాం, గేట్ తెరిచి రండమ్మా, మీరు ఏ పరిస్థితున్నా రండి 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 రండి. కానీ నిత్య జీవానికి ఆ ఆహ్వానం లేదు. పరలోక రాజ్యము సిద్ధపడిన వారికి, భూలోకంలో తమ సిలువను ఎత్తుకున్న వారికే సిలువకు బదులుగా అక్కడ కిరీటం ఇస్తారు. సిలువ లేకుంటే మీ జీవితానికి విలువ లేదు. కాడి లేని ఎద్దు కదా, క్రమము లేని ఎద్దు. కాడి మోయని వ్యక్తి, క్రమము లేని వ్యక్తి. దేవుని బిడ్డ, ఈరోజు ఆ యవనస్తుడు ఒకవేళ తర్వాత తన జీవితంలో మారు మనసు పొందాలో లేదో తెలియదు, కానీ పొందకుండా ఉంటే ఇప్పుడు నేడో వ్యక్తి నరకంలో మండుచుంటాడు. యేసయ్య, ఆ రోజు వచ్చాను కదా నీ దగ్గరికి, నేనే వచ్చాను కదా, నేనే మోకరించాను కదా, నేనే నిత్య జీవం గురించి నీ వద్ద అడిగాను కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో యేసయ్య, జ్ఞాపకం చేసుకో యేసయ్య అనే వ్యక్తి అంటే యేసు చిత్రం మాట్లాడేది. నేను బ్రతుకున్నప్పుడు నా మాట ఆలకించలేదు, ధనాన్ని సర్వస్వం అనుకున్నావు కదా, ధనమే సర్వం బంధుచు సుఖమే ధనమే సర్వం బంధుచు సుఖమే సర్వం బంధుచు తండ్రి నీవే ధరణి బోధములెల్లా బ్రతుకే చేసి చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపు. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపు. దేవుడా, ఈరోజు నీకు అవకాశం ఉంది, కానీ ఆ యవనస్తుడికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి నరకంలో ప్రాణయపడుతూ దేవాలను కరుణించు 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 అన్నా, దేవుడు ఇక్కడ సమయం అయిపోయింది, చేతులు దాటిపోయాయి. సమయం ఉన్నప్పుడు, జీవం ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు యవనస్తుడు దేవునికి తన యొక్క ఆస్తిని పక్కన పెట్టేసి నాకు వద్దు అని దేవునికి వివరించలేదు. కింద అప్పుడే ఆ యొక్క వాక్యంలో పేతురు యోహాను తన శిష్యులంటారు, యేసయ్య నువ్వు సమస్తం విడిచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా అన్నప్పుడు యేసయ్య ఈ మాట చెప్తాడు, నన్ను వెంబడించేవారు భూలోకంలోనూ పరలోకం సమస్తం పొందుకుంటారు, కానీ తన ప్రాణంలో కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యవనస్తుడు కదండి రోధిస్తున్నాడు, నరకంలో కన్నీటితో ఉన్నాడేమో, రోధులతో, కానీ అక్కడ లేదు, అవకాశం లేదు. బ్రతుకున్నప్పుడే భూలోకంలో ఉండగానే మనకు అవకాశం. ఇవి పరిపూర్ణులు కావాలి అంటే ధనము అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించిన రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో అని మాట్లాడుతున్నాడు. ఏది దేవునికి నీకు అడ్డుగా, మోక్ష రాజ్యానికి వెనుటకు ఆటంకంగా ఉన్న ఆ యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగమా, లేక ఈ యొక్క ధనాపేక్షణ, ఇంకా వేడి ఎక్కువ ప్రేమిస్తున్నాం కదా, చాలాసార్లు అంటూ ఉంటాం, సెల్ ఫోన్ అని, ఇంకా అదని ఇదని, వాట్సాప్ అని, వ్యర్థమైనవి అన్ని కూడా దేవుని స్థలంలో తీసేసి దేవుని మనను దూరంగా అడ్డుగా చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, ధనవంతుడు లాజరు. దేవుడు చూపించాడు మనకు కదా వాక్యంలో. యేసయ్య నరకం గురించి యేసయ్య చెప్పినంతగా ఎవ్వరూ చెప్పలేదు. నరకం అంటే చాలా బాధ, చాలా మందికి ఇంకా ఏదో ఆలోచనలు ఉంటాయేమో, కానీ బయట ఉన్న యవనస్తులారా దయచేసి లోపలికి వచ్చి వాక్యం వినండి, బయట వద్దు. దేవుడు మీతో ఆయన మాట్లాడుతాడు, మీరు కూడా ఆయన అర్థంగా వర్ణించాడు. యవనస్తులు చాలా మంది లోకం విడిచి వెళ్ళిపోతున్నారు, రండి లోపలికి రండి. యవనస్తులారా, నాకు కనపడకుండా ఉండకండి, దయచేసి దేవుడి మీద మాట్లాడుతాడు, ఆయన చూస్తున్నాడు కదా. వాక్యం చెప్పే శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రియ దేవుడు బిడ్డలారా, సమయం చాలా కొద్దిగా ఉంది. దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, దేవుని కదా. అక్కడ ఆ ధనవంతుడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా,
లాజరును పంపించుకున్నాను కదా నీళ్ళతో నా నోరును ఒక చుక్క కనపడుతూ ఉన్నప్పుడు అయ్యా మీకు మాకు చాలా గొప్ప అగాధం ఉన్నది, మేము అక్కడికి రాలేము, మీరు ఇక్కడికి కానీ చూడగలమట. ఎంత బాధకరం ఉందండి. లాజరు పరిస్థితి భగవంతుడు చూస్తున్నాడు. అనగా మనం అన్ని కూడా బాగా పనిచేస్తాయి, కన్నులు చెవులు అన్ని బాగా పనిచేస్తాయి. ఇక్కడ నరకంలో మోర్ అలైవ్ దెన్ నౌ, ఇప్పుడున్న ఈ జీవం కన్నా ఇంకా ఎక్కువగా మనము జీవంలో ఉంటాం. ఆ ధనవంతుడికి కనిపిస్తున్నాయి, లాజరు కనిపిస్తున్నాడు, అబ్రహాము కనిపిస్తున్నాడు. ఇది కాక ఆ ధనవంతుడికి ఇంకా అయ్యా నా సహోదరులు 5 మంది ఇంకా భూలోకంలో ఉన్నారయ్యా, ఈ లాజరు పంపు, లాజరు వెళ్ళి వారిని రక్షిస్తాడు, వారికి సువార్త చెప్తాడు. ధనమే సర్వస్వం కాదు, మీ ధనము, మీ డబ్బు, మీ ప్రఖ్యాతి, మీ యొక్క కదా పోకడ, ఇక లోకంలో ఉన్న కోపతాపాలు, ఆయాసాలు ఇవి కాదు. ఇవన్నీ సిలువ వేసి దేవుడిని మీరు వెంబడించండి. లాజరు పంపన్నప్పుడు అబ్రహాము అంటాడు, అయ్యా లాజరును పంపటకు వీల్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మోషేయు ప్రవక్తలు భూలోకంలో వారి మాట వినకుంటే ఆయన ఎవరికి కూడా మగ్నించిన వారు పోయినా కూడా ఆయన వినడు. మోషేయు ప్రవక్తలు, మోషే అంటే ధర్మశాస్త్రము, వాక్యం చెప్పే బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని మాట హెచ్చరిక చేసేవారు, జాగ్రత్త సుమా జాగ్రత్త అని చెప్పే సేవకులు ఉన్నారు. మరి వారి మాట వినకుంటే ఇంకా అంటే నరకంలో అన్ని జ్ఞాపకానికి వస్తాయంట. అంటే ఆయన నరకంలో ఉన్నప్పుడు సువార్త చేయడానికి ఆశపడుతున్నాడు తన సహోదరులకు. దేవుడు బిడ్డ, ఈరోజు ఈ కొద్దువేంటితో నా కొద్దువేంటితో దేవుడు మనతో మాట్లాడటకు ఆయన ఈరోజు సిద్ధపరుస్తున్నాడు. చూడండి, నరకం చాలా భయంకరం. అపవాది అనేకుల్ని భ్రమపరిచే ఆత్మలో ఉంచుతున్నాడు, చాలా భ్రమపరిచే ఆత్మలో ఉంచి, అదే వాక్యంలో స్పష్టంగా ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది ఆ వాక్యం మనం ఒకసారి చూద్దామంటే 1 తిమోతి చాప్టర్ 6 6వ అధ్యాయం, ధనాపేక్ష సమస్త కీడుల మూలము ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. వారు విశ్వాసులే, రక్షణ పొందిన వారే, క్రైస్తవులే, కానీ విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో ఉండి తమను తామే పొడుచుకునేది. నాకు పోయిన వారం ఒక కాల్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాను, పోయిన మంగళవారం వెళ్ళినప్పుడు ఒక పెట్రోల్ బంక్లో ఊబర్ కూర్చున్నాను. ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒకరు వచ్చి నాకు కార్డు ఇచ్చారు, ఒక కూపన్ ఇచ్చారు. సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కంపెనీ, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఒకసారి వాళ్ళు 9 యాన్యువల్స్ కూపన్ ఫిలప్ చేస్తామంటే వద్దయ్యా నాకు ఇవన్నీ వద్దంటే లేదు అని చెప్పి ఖచ్చితంగా పేరు తీసుకున్నారు. కూపన్ నేమ్, ఫోన్ నెంబర్ ఇచ్చాను. మరి ఫ్రైడే నుంచి వాళ్ళు కాల్ చేస్తారు, థర్స్డే నుంచి, అయ్యా కూపన్ డ్రా అయింది, లక్కీ డ్రా, మీకు సెకండ్ ప్రైజ్ వచ్చిందయ్యా అని చెప్పి లిస్ట్ ఇచ్చారు. ఇంకా ఫోన్లో చాలా ఉన్నాయి మెసేజెస్, 25,000 గిఫ్ట్స్, 10,000 డిమార్ట్ కూపన్స్, మొత్తం కలిపి ఒక 45,000 మీకు ఉన్నాయి. మీరు దయచేసి మీరు ఏది కూడా ఇది ఆఫర్ కాదు, ఇదేదో మాఫియా కాదు, స్కామ్ కాదు, మీరు ఏమక్కర్లేదు, మీరు రండి తీసుకొని వెళ్ళండి. ఎక్కడ మాదాపూర్. సరే నేను వర్క్లో బిజీ, సరే నేను సాటర్డే నేను బిజీ ఉంటాయా, శనివారం నాకు వీలు అవుతుంది హాలిడే ఉంది. సరే శనివారం 2 సార్లు మీకు రోజు పెట్టాను, శనివారం రావాలి 2 o'clock. సరే ఎందుకో ప్రార్థన చేస్తాను, లోపల వచ్చి ప్రభావ ఏంటి పరిస్థితి, ఎప్పుడు కూడా ప్రార్థనలో శాంతి లేదు, పీస్ లేదా. వాడు ఉట్టిగా ఇచ్చే ధనము చాలా అపాయకరం, ఫ్రీగా వచ్చేది చాలా డేంజర్ అనుకుంటాం. చాలా ఫ్రీగా ఇస్తున్నారు ఏదో కదా. అయితే నిన్న దినం అందో ఏ దినం అండి, శనివారం కదా, మనకు సిద్ధపడే దినం కదా, వాక్యానికి సిద్ధపడాలి, తర్వాత పరిశుద్ధ దినానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. కాబట్టి నేను చాలాసార్లు కాల్ చేశాను, రండి మీకోసం ఏర్పాటు చేసాము, రాకుండా మాకు జాబ్ రిస్క్ ఉంటుంది, అన్ని మీటింగ్ అంతా వచ్చి ప్రైజ్ తీసుకొని వెళ్ళాలి, మీరు ప్రైజ్ మనీ తీసుకొని అన్నిటి పెట్టాను. 6 గంటల వరకు కాల్ చేశారు, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే వాక్యం చెప్పే స్పష్టమైన మాట ఏంటంటే ధనాపేక్ష
సమస్తమైన కీళ్లకు మనం కష్టపడిందే మనది, కష్టించి సంపాదించిందే మనకు నిలబడి ఉంటుంది. విరుద్ధమైన వాటికి పరిగెట్టి వాళ్ళు అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు, వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, లాటరీ ఇస్తున్నారు, కూపన్ ఇస్తున్నారు, అది ఇది అని చెప్పి మనము ఈ కూపన్లకు కమిషన్లకు అక్కడ ఇక్కడ పరిగెడితే ఏది కూడా నిలబడదు. దేవుని కాదని లేక దేవుని వాక్యాన్ని కాదని ధనాపేక్షతో పరిగెడితే ఏది కూడా నిలబడమ్మా. దేవుడు నాతో ఆయన మాట్లాడే మాట చెప్తున్నాను కదా. కాబట్టి ఈరోజు ఏ రీతిగా మనము పరిగెడుతున్నాం, వేటి కొరకు మనం పరిగెడుతున్నాం, వేటిని మనము దేవుడి కన్నా మిన్నగా ప్రార్థన కదండి. ఉదయకాల ప్రార్థన సమయంలో అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. అన్ని మించి మనం అధిగమించి దేవుని సన్నిధిలో గడపాలి. మనం ప్రార్థన జీవితము అత్యున్నత ప్రాధాన్యతగా గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. ఎవరొస్తారు సాక్ష్యం ఇచ్చారు కదా, మరి క్యారియర్ పక్కన పెట్టేసింది. ముందు క్యారియర్ కాదు, సెట్ కాదు, డెత్ కాదు, కానీ ముందు బీబీఎస్ అంతా కూడా దాదాపు 50 days రోజుకు బీబీఎస్ ప్రతి ఊరికి వెళ్ళి చేసింది. దేవుడు అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీ సీట్ ఇచ్చాడు. ఆ సీట్ పోవాలంటే మేనేజ్మెంట్ కూడా 5 లక్షలు కావాలంట, కానీ ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు. దేవుడు చేస్తాడు. దేవునికి మనము ప్రధానమైన స్థానం ఇచ్చినప్పుడు when we give first priority to God, God will do it. So ఇంకా నిత్య జీవానికి అడ్డుగా ఆటంకంగా మన జీవితం పరిశుద్ధం. ఎవరిని మనము విమర్శించేది అవసరం లేదు. నా జీవితం నేను పరీక్షించుకోవాలి. ప్రభువా, నిత్య జీవానికి వచ్చుటకు, పరలోక రాజ్యం చేరుటకు, నీతో నిత్యత్వం జీవించుటకు ఏది ప్రభువా నాకు కుదురుగా ఉన్నది, ఏది కొత్తగా ఉందయ్యా? వాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఇస్ లాకింగ్? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. స్పష్టంగా నీతో ఆయన మాట్లాడతాడు, నాతో ఆయన కదా మాట్లాడే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, స్పష్టంగా చూపించే దేవుడు. ఇప్పుడు ఈరోజు ఎవరైనా కూడా ఆయన పిలుపును నిర్లక్ష్యము చేయుట. ఆ యవనస్తుడు he turned back to God. దేవునికి వెనుకంజ వేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే అక్కడ అది ధనాపేక్ష సూది బెజ్జంలో ఒంటి దుర్గ కంటే కదా ధనవంతుడు పరలోకంలో వెళ్ళట దుర్లభము అనగా అసాధ్యం. ధనము అప్పుడు అక్కడ కింద ప్రశ్న శిష్యులు అడిగేది, మరి ఎవరయ్యా పరలోకానికి వెళ్ళారు? చూడండి మాట చూడండి, మరి ఎవరు నిత్య జీవానికి వెళ్తారు? నెక్స్ట్ వర్స్లో మనం చూద్దామా? 25, 24 చూద్దాం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తమ ఆస్తి అంత నమ్మిక ఎంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరటం సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాడు. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తుంటే చూడండి, మరి వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడిన ఎవరు నిత్య జీవానికి వెళ్తారు? హూ విల్ గో టు ద ఎటర్నల్ లైఫ్? మిక్కిలి వాళ్ళు ఆశ్చర్యపడి అడుగుతున్నారు. దేవుడు వాక్యం చెప్పే మాట మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అనగా దేవుడు కదా, ఆయన మనకు వాక్యం స్పష్టంగా ఇచ్చాడు. దేవుడు స్పష్టంగా ఇచ్చిన మాట ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళు మార్గము ఏదండి? ఇరుకు మార్గము, సంకుచితంగా ఆ దారి ఉంది. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనములకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరి. ఆమేన్, ఆమేన్. స్పష్టంగా చూడండి, మాకు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. దేవుడిచ్చే ఆజ్ఞ ఇది. దేవుడిచ్చే ఆజ్ఞ ఇరుకు కదండి, నేరోవే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవములకు పోగు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనేవారు కొందరే. ద్వారము మార్గము రెండు ఉన్నాయి ఇక్కడ. ద్వారము అంటే గేట్ కదండి, మార్గం అంటే దారి, వే. ఇరుకు మార్గంలో వెళ్ళే వ్యక్తియే ఇరుకు ద్వారం కూడా వెళ్తాడు. అనగా సంకుచితంగా, కష్టంగా ఈరోజు భూలోకంలో దేవుని కొరకు సాక్షిగా మనం జీవిస్తూ లోకమును మనతో కలపకుండా, లోకంలో ఉన్న వ్యర్థమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వ్యర్థమైన వాటిని వెంట పరిగెత్తకుండా ఈ ఇరుకు మార్గంలో ఎప్పుడైతే వెళ్తామో, ఇరుకు మార్గంలో వెళ్తూ 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 ఒక దినము ఇరుకు కదా ద్వారము దగ్గర చేరుకుంటాం. ఆ ద్వారము తెలిసిన వెంటనే నిత్య జీవానికి వెళ్తాం. మనం వెళ్ళే మార్గమే ఒక విశాల మార్గము అయితే ఆ విశాల ద్వారము నరకానికి, అగ్నిగుండానికి దారితీస్తుంది. ఈ భూలోకంలో మనం నడిచే మార్గము ఇరుకుపోయి ఉండాలి. ఈరోజు రేపట్లో చాలా మంది అనేక బోధనలు బోధిస్తూ ఉన్నారు కదండి. జీవ మార్గం గురించి తప్ప పరిశుద్ధంగా జీవించేది, మారు మనసు పొందేది, ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధ పదం, మనము రిపెంటెన్స్, దుఃఖంతో దేవుని సన్నిధిలో మన జీవితాలు పరీక్షించుకొని జీవించే చాలా ప్రాముఖ్యం. మిగతా అన్ని తర్వాత అనారోగ్యంతో లేక కష్టాలతో, దుఃఖంలో, శ్రమలో ఉన్నామా, అవన్నీ మనకు మేలే కదా. ఎందుకంటే మీరు అనేకమైన శ్రమలు పొంది నిత్య జీవానికి ప్రవేశించాలి అని అపోస్తలుల చూడండి, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14:22. అనేక శ్రమలు పొంది నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తలులు, యేసయ్య, పౌలు, పేతురు చెప్తూ ఉంటే ఈరోజు భూలోకంలోనే మాకు అన్ని కావాలి, అన్ని ఆస్తులు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, మాకు బ్లెస్సింగ్స్ కావాలి. పరలోక రాజా ఆ యొక్క మర్మము ఆ యొక్క ధ్యాస మర్చిపోయే పరిస్థితిలో విశ్వాసులు కదా ఉన్నారు ఉందన్నమాట. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. ఆమేన్. ఏముందాం అక్కడ? భూలోకంలో అనేక శ్రమలు అనుభవించి నిత్య రాజ్యానికి ప్రవేశించింది. అది ఫార్ములా, అది ప్రిన్సిపల్, అది క్రమము. అనగా నన్ను ప్రేమించేవాడు, నన్ను వెంబడించే కోరువాడు, నా శిష్యుడుగా బతికేవాడు ఖచ్చితంగా శ్రమ, హింస, బాధ పొందవలసిందే. తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు కదండి, ఇవన్నీ పొందవలసిందే. వీటికి మనము సిద్ధపడాలి. ద స్కూల్ ఆఫ్ సఫరింగ్, శ్రమ అనే పాఠశాలలో మనం ఇవన్నీ కూడా జయించాలి, జయిస్తూ ఉండాలి. మన ప్రభువు యేసయ్య కూడా ఇవన్నీ అనుభవిస్తూ జయించాడు. రక్షణ పొందిన వ్యక్తికి జయ జీవితం దేవుడు భూలోకంలో అనుగ్రహించాడు. ఒకవేళ ఇది కాదని ఆ వ్యక్తి ధనమే సర్వస్వమని, ఇక ఆస్తి, భోభాగ్యాలు, ఆరోగ్యము ఇవన్నీ వెంట పరిగెడుతూ దేవుని పిలుపు కోల్పోతామేమో. పోయిన వారం ఒక సహోదరి పెట్టింది వాట్సాప్ లో ఒక గ్రూప్ కదా, ఆరోగ్యము కదా, ఆరోగ్యము, స్వస్థత, అవి ఇవి ఆశీర్వాదాలు, వాటికన్నా ప్రాముఖ్యము పాపక్షమాపణ, నిత్య జీవం కదమ్మా కదా. పాపంతో మరణించిన ఆ వ్యక్తి రక్షణ నిజమైందైతే స్వర్గానికి వెళ్తారు. క్యాన్సర్ ఉన్నా, కరోనా ఉన్నా, ఏమున్నా కూడా కరోనాతో మరణిస్తే స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పాపంతో మరణిస్తే నరకానికి కదా, పరలోకానికి ఎన్నడూ పోలేరు. సాతానుడు రెడీగా ఉన్నాడు నీ కొరకు పాతాళం నోరు తెరుచుకొని వేచిస్తాడు. ఎప్పుడు వస్తాడో నా బిడ్డ, ఎప్పుడు వస్తాడని చెప్పి. ఇక్కడ సాతానుడు ఎంతమంది రక్షణ పొంది కూడా ఇంకా ధనాపేక్ష అనే విగ్రహాలుగా చేస్తూ ఎంతమంది ఉన్నాము. పైకి భక్తి గలవారుగా ఉండి శక్తిని ఆశ్రయించే వారుగా మనం అంటే వారికి దూరంగా ఉండండి అని చెప్పి ఫస్ట్ మొత్తం 350లో ఉంటాం, దూరంగా ఉండండి ఈరోజు. కానీ పాపముతో జీవిస్తూ పాపంలో ఉండి మనం మరణిస్తే, పాపక్షేమం పొందకుండా దినదినము పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో సమాధాన పడకుండా మనం లోకం విడిస్తే నరకం తప్పించుకుంటాం కదా. నరకము తప్పించుకోలేదు. పరలోకమైన ఎందుకంటే వాక్యం ఖచ్చితంగా చెప్పమాట. ఈరోజు అనేక బోధకులు పాపక్షేమం గురించి చెప్పట్లేదు, మారు మనసు గురించి చెప్పట్లేదు. ఇహలోకపు దీవెన కావాలి, ఇహలోక ఆశీర్వాదం కావాలి. ఇక్కడ మైండ్ సెట్ అంతా చర్చ్ ఈస్ మ్యారింగ్ ద వరల్డ్. భూలోకంలో పరలోక ప్రతిబింబమైన
సంఘము భూలోకంలో కదా, భూలోకంలో చర్చేది షాడో, పరలోకానికి ప్రతిబింబము సంఘం భూలోకంలో. ఈ సంఘంలో కదా ఇప్పుడంతా కూడా లోకము వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఆలయానికి బయట ఉండి తప్పుకొడతా ఉన్నాడు, ఆలయానికి వెలుపల ఉండి తప్పుకొడతా ఉన్నాడు. ఓ లౌకిక సంఘమా, నన్ను పిలుస్తారా, నా స్వరం వింటారా? ఎవరు? తలుపు తెరుస్తారా? నేను వారిద్దరికి వస్తాను. తలుపు తెరుస్తారా? దేవుని స్వరం వింటున్నామా? దేవుని బయట పెట్టే సంఘంలో ఇక కదండి ఏముందండి? దేవుని బయట కదా, ఏసీ బయట ఉన్నట్ట సంఘంలో కూడా ఆరాధన చేస్తున్నాము. గొప్ప గొప్ప ప్రార్థనలు ప్రసంగాలు చేస్తున్నారు. అనేక సంఘాలు ఈరోజు దీనమైన దారిద్రమైన క్షీణమైన పరిస్థితిలో జరుగుతున్నాయి. కోటి పెట్టి సంఘ కర్తూలు సంఘాల్లో ఏసీలు పెట్టుకొని గొప్ప గొప్ప కార్యాలు ఎందులో వినోదాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏసీగా వెలుపట ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా యవనస్తుడు దుఃఖపడుతూ ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. తిరిగి ఎన్నడూ రాలేదు. వాక్యంలో దాఖలు లేవు. కానీ రక్షణ పొందకుండా ఆ రీతిగా యవనస్తుడుంటే ఆ వెనసు నరకంలో వెలుస్తూ ఉంటాడు. నరకము సత్యం కదండి, అదొక అపోహ కాదు, ఒక ఊహజనితమైన కథ కాదు. పరలోకము ఎంత ఖచ్చితంగా ఉందో నరకం కూడా ఖచ్చితంగా ఉన్నది. పరలోకంలో రక్షణ పొందిన విశ్వాసం ఖచ్చితంగా వెళ్తాడో, నరకానికి కూడా అవిశ్వాసి అయిన వారు, పాపాలు క్షమాపణ పొందని వారు, అవిధేయులు, అహంకారులు, క్రూరులు, మూర్ఖులు అందరూ కూడా నిత్య మండుచుడు అగ్నిగుండంలో పడవేయబోతున్నారు. అది రెండవ మరణం. ప్రకటనలో ఉంటుందన్నమాట. ఈరోజు దేవుని స్వరము విని, దేవా నిత్య జీవానికి వినుటకు కొరత ఏదైనా, నిత్య జీవానికి చేరుటకు ఇంకా ఏదైనా కొరతగా ఉంది, సరి చేసుకునే సమయము భూలోకమే. దుఃఖపడే విషయం ఏంటంటే సాతానుడు నిరంతరము గడిచి సింహం వల్ల ఎవరిని నింపుతున్నా అని ఏడ్డగానే ఉన్నాడు. ఇక్కడ ఉండమా, మీరు ఇక్కడి నుంచి వాక్యం విని బయట కాలు పెట్టగానే రెడీగా ఉన్నాడు. ఆ విన్న వాక్యం ఎత్తుకొని ఉండకు. యవనస్తులు కొంతమంది తిరిగి వెనుక మార్గంలో వెళ్తున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగి తమ విడిచిపెట్టిన వాటికి వెళ్తున్నారు. దేవుని బిడ్డ సాతానుడు బలంగా పనిచేస్తున్నాడు. మనకు అర్థం అవ్వట్లేదు. దేవుని సేవకుల కన్నా, క్రైస్తవుల కన్నా, విశ్వాస కన్నా సాతాను వారి అనుచరులు బలముగా పనిచేస్తాను. వాడికి తెలుసు అంతం చాలా సమీపంగా ఉందని. ఏర్పరచబడ్డ వారి సైతము నిండివేయటకు, నరకంలో చేర్చుటకు సాతానుడు అనేకులు ఎరగేస్తున్నాడు. వాక్యం వారనే వాడు మోసం చేస్తున్నాడు. వారి ఆయుధము వాక్యమే. ఏసయ్యని ఎట్లా ఆయన శోధించారంటే వాక్యం ఈ వాక్యాన్ని సరిగ్గా చదవకుండా ఉంటే అక్కడ ఇక్కడ వాక్యం విని యూట్యూబ్లో వాట్సాప్ అక్కడ ఇక్కడ వాక్యం విని కొట్టబడతావు. సాతాను వాక్యం ద్వారానే నిన్ను పడేస్తాడు. వాక్యంలో చూపిస్తూనే నరకానికి లాక్కొని వెళ్తాడు. జాగ్రత్త దేవుని పెట్టారా, వాక్యం మన హృదయంలో ఏలాది. యేసయ్య చెప్పినట్ల ఈ రీతిగా కాదు, ఎప్పుడు రాయబడి ఉంది, మనుషుడు రొట్టె వల్లే మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వల్ల జీవించాలి. ఈరోజు మన వాక్యము చదవాలి, వాక్యాన్ని మనము మనస్కరించాలి. ఎంత వాక్య జ్ఞానం ఉందని కానీ కదండి కాదు, ఎంత వాక్య జ్ఞానం ఉందని పరీక్ష కాదు. ఎంత వాక్య జ్ఞానం ఉంటే అంత పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వాక్యము మనలో చాలాసార్లు గర్భిష్ఠులుగా చేస్తుందేమో. బైబిల్ కాలేజీలో చక్కగా వాక్యం బోధించే బోధకులు బయటికి వచ్చి బ్రేక్ టైంలో సిగరెట్ కాలుస్తూ ఉంటారు. ఎవరిని విమర్శించట్లేదు, నేను వాస్తవాలు చెప్తున్నాను. ఏంటి వారితో వాక్యం మాట్లాడదా, వారికి వాక్యం కాదా, వారికి హెచ్చరిక లేదా? ఎంత వాక్యానికి లోపడుతున్నాం అది కొలబద్ద. ఎంత వాక్యానికి లోపడుతున్నాం, ఎంత వాక్యానికి తల వంచుతున్నాం, ఎంత వాక్యానికి నిన్ను సమర్పించుకుంటున్నాం. ఎంత వాక్యం నీ జీవితాన్ని కదిలిస్తుంది, మారుస్తుంది, తగ్గిస్తుంది. సిలువ మోస్తున్నావా? ప్రశ్న. అనుభవిస్తున్నావా? కష్టాలు పడుతున్నావా? కష్టాల్లో ఓర్పు, సహనము, నెమ్మది తల ఉంచుకొని ఆత్మ ఫలములు నమ్మకంగా ఓర్పుతో
ఓపికతో ఫలిస్తున్నావా? లేకుంటే నిత్య జీవానికి చాలా దూరంగా ఉన్నాం. అందరం లేచిన పడదామా? అందరం లేచిన పడదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యవనస్తుల జీవితం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతో విషయాలైన ఈ యొక్క సన్నివేశం ఇది. యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చాడు, మోకరించాడు, గొప్ప ప్రశ్న అడిగాడు. సండే స్కూల్ మొదలుకొని దేవుని తెలుసుకున్నవాడు, ఆటలన్నీ పాటించే యవనస్తుడు. కానీ ఈరోజు నరకంలో ఉన్నాడు. దేవుని బిడ్డ ఈరోజు నరకంలో ఉన్నాడు. ఈరోజు నరకంలో రోధిస్తూ ఉన్నాడేమో తెలియదు మనకు. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఏ విషయం కుదరగా ఉన్నది? ఇంకా నిత్య జీవానికి వెళ్ళటకు ఏది నిన్ను ఆపిస్తున్నది? నీ హృదయం నీలో తిష్ట వేసి నిన్ను ఏలుచున్న ఆ యొక్క విగ్రహం ఏది? దేవుణ్ణి ప్రేమిస్తే తన ప్రాణము కాపాడుకుంటే దాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టు. కానీ నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు కానీ సమృద్ధిగా పొందుకుంటాడు. ప్రియ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఒక తీర్మానము, ఒక స్థిరమైన ఒక దేవునికి ఒక ఓపికతో నమ్మకంగా ప్రతిరోజు మమ్మల్ని పరీక్షించుకొని ఆయన మనం ఫలిస్తామయ్యా, ఫలించే ప్రతి మొక్కబడి అగ్గులు వేయబడి ఫలిస్తామయ్యా. మీ కొరకు ఆత్మ ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ దేవుని గుణగణాలు, యేసయ్య లక్షణాలు. మనం ఫలిస్తేనే నిత్య జీవానికి అర్హులం. ఫలిద్దామా? ఓపికగా ఫలిద్దామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిర్వహించుకున్నాం. నిత్య జీవమునకు చేరుటని ఒక్కటి కొలువుగా ఉంది. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, నీకు ఒక్కటి కొలువుగా ఉంది. చెల్లి, ప్రియ తమ్ముడు, కుదువేటో దేవుడు స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీకు చూపిస్తున్నాడు. రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందు. నీ హృదయం దేవునికి అర్పించు. పాపం క్షమాపణ పొందుకో. ఆలయం విడిచి బయటికి వెళ్ళాక నీ పరిస్థితి ఏంటో, నీ అంతం ఏంటో, నీ బ్రతికేంటో గ్యారెంటీ లేదు. వాక్యం సెలవిస్తుంది, నీటి బుడగ వంటి జీవితము, ఆవిరి వంటి జీవితం, ఇంతలో కనబడేంతలో మాయమైపోయే నీ జీవితము. సమయం దేవుడిస్తున్నాడు. నేడు మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఏదాలు తప్పించుకోదు. ప్రియవనస్తురా, నీ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, దేవుని స్వరం విందాం. ఈరోజు ఆ కుదువేటులో రక్షణ పొందిన అందరూ కూడా ప్రభువా, ఆ కుదువేటుదయ్యా, నిత్య జీవానికి అడ్డుగా నిలిచే ఆ కుదువేటుదయ్యా, నా శరీర కార్యాలు ఏమున్నాయి ప్రభువా, తండ్రి, ధనమోహమా ప్రభువా, ఇక వ్యర్థమైన ప్రభువా మోహాల శరీరాశలు ఉన్నాయా ప్రభువా, నేత్రాశతో
ప్రభావ కోప తాపాలతో, క్రోధముతో, ఆవేశాలతో, దుర్మార్గంతో ప్రభావ, అవినీతితో జీవిస్తున్నాడు ప్రభావ, వ్యభిచారంతో జీవిస్తున్నాడు ప్రభావ, కామకత్వంతో జీవిస్తున్నాడు ప్రభావ. అయ్యా పరీక్షిస్తున్నాం, దయచేసి పరీక్షించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతూ ఎవరిని దాటిపోకుండా ప్రతి ఒక్కరిని ఆయన సంధిస్తూ ఉండగా ప్రియ దేవుడు బిడ్డ, ఈరోజు నిలబడ్డ నీవు నేను బయటికి వెళ్ళాక తిరిగి అవకాశం ఉంటుందో లేదో తెలియదు, తిరిగి దేవునితో సంధి చేసుకునే సమయం ఉంటుందో లేదో తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ యవనస్తుడు ఒకరు చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, తిరిగి ఎన్నడూ రాలేదు, నరకంలోనే ఉంటాడు. దేవుని బిడ్డ, ఒక చిన్నపుచ్చుకొని వాయిదా వేసి లేక నీ హృదయమో ఖండపరుచుకొని ఇక్కడి నుంచి వెళితే అవకాశం మళ్ళీ తిరిగి రాదేమో. యవనస్తుడా అప్పుడు చెప్పి దేవుని వాక్యము తల వంచి, ప్రభువా నా కొరకే వాక్యం, నా కొరకే నన్ను మార్చు, నన్ను సరిచి ఆ హృదయం నీకు అర్పిస్తానయ్యా. తీర్మానం చేసుకున్నాడు. సాతానుడు బయట ఉన్నాడు, వాడు నీ కొరకు వ్యర్థమైన ఆలోచనలన్నీ పుట్టిస్తా ఉన్నాడు. అయిపోతుందిలే, వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఉన్నాడు. ఎన్నో వేరే వేరే జ్ఞాపకాలు చేస్తున్నాడు, వ్యర్థమైనవన్నీ కూడా ఈ తలంపులో తెస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నాడు. ఇదే వ్యక్తులు అనుకూల సమయం, 7 లక్షల దినము నిర్లక్ష్యం చేయకు, వారిగా వేయకు. దుర్దినము రాకముందే, సర్వం కోల్పోకముందే, ఉగ్రతకి రాకముందే దేవుని తెలుసుకో. మహాపరుషుడుగా గొప్ప దేవ స్తోత్రం, స్తుతిమహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడి హెచ్చరించిన దేవా, రక్షణ పొందిన వారం తండ్రి జాగ్రత్తగా ప్రభా నిత్య జీవానికి ఇంకా ఏది అడ్డుగా ఉన్నదో, కుదురుగా ఉన్నదో గ్రహించి తెలుసుకొని ప్రభా విడిచిపెట్టాడు తండ్రి. ఇసగాన్ని చేయి పట్టుకొని నిత్య జీవానికి వారసులు అంటే ప్రభా దినదినము ఆ యొక్క ఇరుకు మార్గంలో నడుస్తూ ఇరుకు ద్వారము గుండా అయ్యా జీవానికి వెళ్ళకపోతే ఇచ్చిమని వేడుకొచ్చినాం. జీవము పొందువారు కొందరే అంటున్నారు అయ్యా, ఈ మార్గంలో వెళ్ళేవారు కొందరే అంటారు దేవా. ఆ కొందరిలో నేను కూడా నా కుటుంబం కూడా, నా సంఘం కూడా, నా తల్లిదండ్రులు కూడా, నా బిడ్డలు కూడా, నా భార్య నా భర్త కూడా, నా బంధువులు కూడా ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. జీవ మార్గం కనుగొన్న వారు కొందరే, ఆ కొందరిలో నేను కూడా దయచి నేను వాక్యానికి ఆత్మీయ కంటే పరిపచ్చి యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కూర్చో.